సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డపోతారం మున్సిపల్లోని శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి కళ్యాణ మహోత్సవ బోనాల జాతర అంగరంగ వైభవంగా మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఉదయం నుండి ఆలయం వద్ద మహిళలు ఒడిబియ్యం నైవేద్యం సమర్పించారు. అనంతరం ఒగ్గు కళాకారుల డప్పుల ధరువులతో పోతరాజుల విన్యాసాలతో శివసత్తుల ఆటలతో గ్రామంలో పెద్ద ఎత్తున మహిళలు బోనాల ఊరేగింపుతో అమ్మవారికి బోనాలు సమర్పించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాజీ ఉప సర్పంచ్ మమతా పెంటేష్ కుమార్ ముదిరాజ్ మాట్లాడుతూ గ్రామ దేవతలైన కట్టమైసమ్మ శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జాతర ఉత్సవాలు గ్రామంలో ప్రతి ఏటా గ్రామస్తుల సహకారంతో ఘనంగా జరుపుకుంటామని, తల్లి కరుణా కటాక్షాలు గ్రామంపై ఉండాలని కోరుకుంటున్నానన్నారు. గ్రామంలో దుర్గమ్మ తల్లి, ఎల్లమ్మ తల్లి ఆలయాలను పునర్నిర్మాణం చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎట్టయ్య, అనంతస్వామి, లక్ష్మణరావు, శ్రీనివాస్, నాగరాజు, సత్యనారాయణ, శ్రీరాములు, శివశంకర్, కృష్ణమోహన్, నరసింహులు, బాలయ్య, దేవయ్య, ప్రదీప్, విజయ్, చక్రపాణి, మహేష్, సుభాష్ తదితరులు పాల్గొన్నారు. రోజుల నుండి కట్టమైసమ్మ ఎల్లమ్మ తల్లి యొక్క బోనాలు గడ్డపోతారం చెట్లపోతారం మున్సిపాలిటీలో ఘనంగా నిర్వహించినాము. ఈ యొక్క జాతరకు అన్ని రకాల కమిటీ సభ్యులు కానీ, ప్రజలు కానీ, డప్పుల వాళ్ళు కానీ, మున్సిపాలిటీ కార్మికులు కానీ అందరూ మాకు సహకరించి ఈ యొక్క బోనాల పండుగను అంగరంగ వైభవంగా జరపడానికి సహకరించినందుకు పేరు పేరున వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి ఎల్లమ్మ ప్రత్యేకమైన ఎల్లమ్మ. ఇక్కడ ఈ పరిసర ప్రాంతాలలో ఎవరికి కానీ తట్టు దారిన దాఖలాలు లేవు. ఎందుకంటే గడ్డపోతారం మున్సిపాలిటీలో ఏ దేవుళ్ళు అయితే నిలిపామో అప్పుడు పెద్దలు ఏ విధంగా అయితే పునాదులు వేసిరో కానీ మాకు మా ఊరికి కానీ అన్ని విధాలుగా సహకరిస్తున్నారు. వాళ్లకు తల్లులకు మేము భక్తులమైన మేము అందరము ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదే విధంగా మాలను మంచిగా చూసినట్టయితే మిమ్మల్ని భారీ ఎత్తున మేము దేవాలయాలను నిర్మిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. మేము ఇంకా ఇంత భారీగా చేయడానికి కారణం మా గ్రామ పంచాయతీ, మా మున్సిపాలిటీ సిబ్బంది బాగా సహకరించినారు. గ్రామ పెద్దలు కానీ, గ్రామస్తులు కానీ మాకు ఈ విధంగా సహకరించడానికి ఈ పండుగ ఇంత భారీ ఎత్తున విజయవంతమైంది. ఎల్లమ్మ తల్లి అందరి మీద ఆశీస్సులు కలుగు ఉండాలని మేము ప్రత్యేకంగా కోరుతున్నాం. ఎన్నికైన సమితి ఇంతకుముందు గెలపోతారు గ్రామ పంచాయతీ నుండి ఇప్పుడు నూతనంగా మున్సిపాలిటీగా ఏర్పాటు జరిగింది. మరి మొదటిలో ఈ నూతనంగా మున్సిపాలిటీ అయిన తర్వాత మా గడ్డపోతారంలో అయ్యమ్మ చెరువు కట్టమైసమ్మ పండుగ, తర్వాత ఇక్కడ రేణుకా ఎల్లమ్మ తల్లి పండుగ చాలా ఘనంగా ఎప్పుడు చేయని రీతిలో మరి ఈ సంవత్సరం చాలా మేము సంతోషపడుతున్నాం. మీ మీడియా ద్వారా వాళ్ళని ఇంకా పెద్ద ఎత్తున మా గ్రామాన్ని ఇన్వెస్ట్మెంట్ చేయాలని మేము కోరుకుంటున్నాం. గత వారం 15 రోజుల నుంచి మా మాజీ ఉప సర్పంచ్, మద్రాస్ సంఘం అధ్యక్షుడిగా నారాయణ కుమార్గా నేను, వెంకటేష్ గారు, మరి శ్రీరాములు గారు, నాగరాజు గారు, లక్ష్మణరావు గారు, బాలయ్య గారు, శంకర్ గారు, మరి నారాయణ శ్రీనివాస్ గారు, మరి దేవ గారు, ప్రతి ఒక్కరం కలిసి మెచ్చిగా మేము ఈ పండుగని చాలా మంచిగా సంతోషంగా మేము అందరికీ తెచ్చే విధంగా ఈ అమ్మవారి ఆశీస్సులు గ్రామానికి, గ్రామ ప్రజలకు, అక్క జనులకు అందరికీ ఉండే విధంగా అమ్మవారి మొక్కులని ఏ విధంగా చేయాలో ఆ విధంగా మేము అమ్మవారి మొక్కులను చేయడం జరిగింది. అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరి మీద, మా గడ్డపోతారం గ్రామ ప్రజల మీద అందరి మీద అందరికీ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఇంకా ముందు మేము ఇదే విధంగా ఐక్యతతోటి ఉండి ఇంకా చాలా చేయాలని కోరికలు ఉన్నాయి. మళ్ళీ సంవత్సరం వరకు మా కోరికలు ఒకటే ఉంది. వెంకటేష్ గారు మాది మా గ్రామ పెద్దల సహకారంతో ఇక్కడ ఎల్లమ్మ గుడి చిన్నగా ఉన్నది, చూడడానికి రోడ్కి ఇక్కడ చాలా అడ్వర్టైజ్మెంట్ ఉన్నది, కానీ గుడి చిన్నగా ఉన్నది. గుడి పెద్ద కట్టాలని కోరిక ఉన్నది. అమ్మవారి ఆశీస్సులు కంపల్సరీ మళ్ళీ సంవత్సరం వరకు ఇది ఒక గుడి నిర్మాణం చేసి మళ్ళీ ఇదే విధంగా పండుగలని మేము కోరుకుంటున్నాము. మరి అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి శివశక్తులు కావచ్చు, గ్రామ పెద్దలు కావచ్చు, అందరికీ కోరిక ఒకటి ఏముందంటే దుర్గమ్మ గుడి మా దగ్గర ఉండే ఇంతకుముందుకు మామూలుగా చిన్నగా ఉండే
ఆ దుర్గమ్మ గుడి కూడా నిర్మాణం చేయాలని చాలా మంది కోరిక ఉన్నది. ఈ ఎల్లమ్మ గుడి దుర్గమ్మ గుడి రెండే ఒకటేసారి శంకుస్థాపన చేసి ఖచ్చితంగా ఈ గుడిని నిర్మించి మా గ్రామం ఈ నెల లోపల కంపల్సరీ గుడి